నీకు ఇష్టమే కదనే? యాజ్ అ పర్సన్గా అన్వేష్ అంటే నాకు ఇష్టమేరా, కానీ లైఫ్ లాంగ్ ఉండడం కోసం ఇంకేం ఆలోచించలేదు. ఆలోచించుకొని చెప్తా. సేపు పిచ్చిదానా, మంచోడని నువ్వే అంటాను. వానంతా ఊళ్ళో మంచోడు లేడే, వాడి మంచి ఫైనాన్స్ నడిపిస్తాడు, చిట్టీలు నడిపిస్తాడు, అంతగా మంచిగా చూస్తున్నానే. మళ్ళీ మీ పేర్లు కూడా మంచిగా కలితే. సరేరా, నువ్వు చెప్పిన తర్వాత కాదంటానా, కానీ లవ్ అంటే అమ్మ ఏమంటుందని ఆలోచిస్తున్నారా. సేపు పిచ్చిదానా, మీ అమ్మ ఎంత కష్టపడ్డా కానీ అన్వేష్ గారు అసలు మంచిగా తీసుకురాదే. నేను స్టాంప్ వేసి మరీ చెప్తానా, వాడు బెటర్ ఆప్షన్ నీకు. సరే కానీ అంత తొందర పెట్టకురా, కొంచెం టైం తీసుకొని ఆలోచించుకొని చెప్తా. సరేనే, కాకపోతే ఇప్పుడు నేను అన్వేష్ గారికి ఫోన్ చేసి చెప్తా, ఆ మిల్లికాడ రమ్మంట. ఒకసారి ఇద్దరు కలిసి మాట్లాడుకోండి, ఫ్రీగా మాట్లాడుకోండి, సరేనా? అరే ఎందుకు అట్లా తొందర పెడుతున్నావురా, ఒక 2-3 రోజులు ఆలోచించుకోనిరా నన్ను. సృజన, నా మాట మీద నీకు ఏమైనా రెస్పెక్ట్ ఉంటే పోయి కానీ కలువు, ఓకేనా? నేను మన ఫోన్ చేసి చెప్తానా, వాడు ఆడికి వస్తాడు. సరేరా శివ, నా కాలేజ్ నుండి ఫోన్ వస్తుంది, నేను వెళ్ళి అన్వేష్ని కలుస్తాలే. ఓకేనే, ఆల్ ది బెస్ట్. వాడిని కలిసి లవ్ ప్రపోజల్ ఓకే చేయి మరి, సరేనా? ఓకేరా. అబ్బో, సృజన ఫోన్ బిజీ వస్తుంది ఏంటి?